ఇప్పుడు ప్రెసెంట్ చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ మేడం 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఒకటి, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఎందుకు ఈ 2 యూనివర్సిటీస్ మేము చూస్ చేసుకున్నామంటే మేడం, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఆ కంట్రీలో సెకండ్ నెంబర్ థర్డ్ ర్యాంక్ లో ఉన్న యూనివర్సిటీ. చాలా పెద్ద యూనివర్సిటీ, ఓల్డెస్ట్ యూనివర్సిటీ. యుఎస్ఏ కనెక్షన్స్ కూడా ఎక్కువ. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఏంటంటే యూరోప్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికి. కానీ ఇండియాలో మేడం ఈ రీసెంట్ గా 2024 లో కానీ 2025 లో కానీ హైయెస్ట్ FMG పాస్ పర్సెంటేజ్ అందించిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అంటే FMG అంటే అందరికీ తెలియడానికి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. మెడిసిన్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఫారిన్ లో మెడిసిన్ చేసిన వాళ్ళందరూ ఇండియాకి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి. ఇన్ఫాక్ట్ రాబోయే రోజుల్లో మన ఇండియన్ డాక్టర్స్ కూడా మనకి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలని చెప్తున్నారు. సో న్యూస్ లో వచ్చిన మాట కాబట్టి నేనే చొరవ తీసుకుని చెప్పేశానండి. అంటే ఇప్పుడు FMG లో హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ ఉన్న యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అండ్ ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్ లో అందరికీ పరిచయం ఉన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అండ్ వెన్ కమింగ్ టు కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మేడం, ఎవరైతే ఫ్రీ పీజీ గురించి ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే యుఎస్ఏకి వెళ్ళి నేను డాక్టర్ లాగా స్థిరపడాలనుకుంటున్నారో, ఎవరైతే యుఎస్ ఎమ్మెల్యేనే నా టార్గెట్ అని అనుకుని చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు, MBBS USMD కోర్స్ నడుస్తుంది ఇన్ క్యాంపస్ లో. USMD కోర్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకు MBBS ఇన్ ఇండియా, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. అండ్ వెన్ కమింగ్ టు అబ్రాడ్ లో దాన్ని MD అంటారు, మెడికల్ డాక్టర్. రైట్. దానికి అడ్వాన్స్డ్ కోర్స్ MBBS కి USMD, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ డాక్టర్ కోర్స్. ఇది ఈ USMD కోర్సు డే 1 నుంచే స్టూడెంట్ చదువుకుంటారు. కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి డే 1 నుంచే USMD కోర్స్ చదువుకుంటారు. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే USMLE అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్, విచ్ ఇస్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ PG ఇన్ US. అది దానికి కూడా ఇక్కడ ట్రైనింగ్ దానికి కోర్స్ లోనే భాగం మేడం ఇది. నేను విన్నది కరెక్టేనా అండి? మన కెన్ వాకర్ లో దాన్ని నడిపిస్తున్న వ్యక్తి, కీలక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మనకి US లో వారు ప్రాక్టీసింగ్ డాక్టర్ గా ఉండి ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తుందని విన్నాను. ఆర్చిల్ ఉండలేశ్వల్లి గారు అని చెప్పి, ఈజ్ ద చైర్మన్ ఆఫ్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. చైర్మన్ అండ్ హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎమోరీ యూనివర్సిటీ ఇన్ అట్లాంటా, జార్జియా. సో ఎమోరీ యూనివర్సిటీతో కనెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళకి మళ్ళీ ఇంటరాక్షన్ ఏమైనా ఉంటుందా ఇక్కడికి అక్కడికి? మేడం, ఇప్పుడు మన కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో MBBS జాయిన్ అయిన స్టూడెంట్స్, దే కెన్ గో ఫర్ clinical observations in Emory University, which is in Georgia, USA. ఎమోరీ యూనివర్సిటీ అనేది ప్రపంచంలో నెంబర్ 3rd 4th ర్యాంక్ లో ఉన్న మెడికల్ యూనివర్సిటీ ప్రపంచంలోనే. సో ఇక్కడ జార్జియా నుంచి అక్కడ జార్జియాకి వెళ్ళొచ్చు, జార్జియా టు జార్జియా వెళ్ళొచ్చు. అక్కడ క్లినికల్ అబ్జర్వేషన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే క్లినికల్ అబ్జర్వేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే మాకేంటి సార్ ఉపయోగం అంటే, ఇప్పుడు మీరు యూఎస్ఏనే పీజీని డ్రీమ్ చేసుకుంటున్నారు, ఫ్రీ పీజీ ఉంది కాబట్టి యూఎస్ఏలో. మళ్ళీ రిటర్న్ స్టైఫండ్స్ ఉన్నాయి, $5,000 per month ఫ్రమ్ ద హాస్పిటల్ వేర్ యు ఆర్ స్టడింగ్ రెసిడెన్సీ. మన రెసిడెన్సీ చేస్తున్న హాస్పిటల్ నుంచి $5,000 per month స్టైఫండ్ అందిస్తూ ఫ్రీ పీజీ అందిస్తున్న దేశం అట్ ప్రెసెంట్ యూఎస్ఏ ఉంది. రైట్. USMLE అనే ఎగ్జామ్ రాస్తే అక్కడ వెళ్ళాలి మనం. USMLE అనే ఎగ్జామ్ 3 steps ఉంటుంది. Step 1, Step 2 అండ్ Step 3. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత Step 1 రాసుకోవచ్చు మేడం. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ 5th year అయిపోయిన తర్వాత 6th year లోనే వీళ్ళు Step 2 ఎగ్జామ్ రాసుకోవచ్చు. దట్ ఈస్ క్లినికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది అది. అవును. 6th year లో Step 2 రాసిన తర్వాత అందులో Step 1 అండ్ Step 2 క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ ఫ్రీ పీజీ ఇన్ US. దానికి ముందు వీళ్ళకు NRMP ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది, నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్. వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంటంటే, డూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆర్ మెడికల్ సిస్టమ్ ఇన్ US అని అడుగుతారు. US లో మీకు నాలెడ్జ్ ఉందా, ఇక్కడ మెడికల్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉందా అని అడిగినప్పుడు, నేను కెన్ వాకర్ యూనివర్సిటీ స్టూడెంట్ ని, ఐ హావ్ వెంట్ ఫర్ క్లినికల్ అబ్జర్వేషన్స్ టు ఎమోరీ యూనివర్సిటీ విచ్ ఈస్ ఇన్ జార్జియా అని. అక్కడ నుంచి మీరు వెళ్ళేదో క్లినికల్ అబ్జర్వేషన్ చేసుకొని రావడం కాదు మేడం. అండ్ ద స్టూడెంట్ విల్ గెట్ ద సర్టిఫికేట్ ఆఫ్ క్లినికల్ అబ్జర్వేషన్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ఎమోరీ యూనివర్సిటీ యాక్టివ్ ఫిజిషియన్. కాబట్టి వాళ్ళకి ఏంటంటే అక్కడ మళ్ళీ మార్గం సుగమం అవుతుంది. US లో పీజీ చేయడం అంటే US లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడం అంటే ఇంకా లైఫ్ అంతకంటే సక్సెస్ పూర్తిగా సెట్ అయిపోయింది. అది హైయెస్ట్ పీక్ మోడ్ అంటది. పీక్ అదే. అలా కాకుండా భారతదేశం వచ్చి మనకి FMG రాసి సెటిల్ అవ్వాలంటే కూడా ఈ 2 యూనివర్సిటీస్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా జాయిన్ అయిన స్టూడెంట్ కైనా హైయెస్ట్ FMG పాస్ పర్సెంటేజ్ ఉంది. కెన్ వాకర్ లో జాయిన్ అయిన స్టూడెంట్ కి ఆల్రెడీ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ USMLE. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి FMG ఈజీ అవుతుంది మేడం. అంతే కదా. సో ఆ టైప్ లో స్టూడెంట్ కి కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఎమోరీ నుంచి క్లినికల్ అబ్జర్వేషన్ సర్టిఫికేట్ చేతిలో ఉంటే, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫ్రమ్ ఏ యాక్టివ్ ఫిజిషియన్ చేతిలో ఉంటే మేడం, 100% స్టూడెంట్ ఎవరైతే ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళొచ్చిన స్టూడెంట్ ఉన్నారో, దే విల్ బి ద ఫస్ట్ ప్రియర్ స్టూడెంట్ టు గెట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ఇన్ US.